నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 32వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాన భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. తాత్పర్యము: అర్జునుడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ అర్జున, నేను కాలస్వరూపుడిని. ఇదివరకే చెప్పాను కదా, జీవులను లయం చేయడం కాలం యొక్క ధర్మం. ఆ ధర్మమే నేను నిర్వహిస్తున్నాను. దానినే కాలధర్మం అంటారు. జీవుడు పుట్టినప్పుడే వాడి మృత్యువు నిర్ణయించబడుతుంది. కాలం తీరగానే కాలధర్మం ప్రకారం మృత్యువు నోట పడక తప్పదు. ఆ కార్యక్రమం నా అధీనంలో జరుగుతూ ఉంటుంది. దీనికి భీష్ముడు, ద్రోణుడు, సుయోధనుడు, ఇతర కురువీరులు, కురు సైన్యము, మీ సైన్యము ఎవ్వరూ అతీతులు కారు. నీవు యుద్ధము చేయకపోయినా, నీవు చంపకపోయినా వీరంతా ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదు. ఎవ్వరూ ఈ లోకంలో శాశ్వతంగా ఉండరు. ఈ విషయాన్ని నీవు నీ మనోనేత్రంతో ప్రత్యక్షంగా చూశావు. కాబట్టి నీలో ఉన్న సందేహాలు విడిచిపెట్టు. యుద్ధము చెయ్యి, కీర్తిని పొందు. అదే నీకు మిగిలేది. వీరు ఎవ్వరూ మిగలరు. వీరందరూ కాలానుగుణంగా చావవలసిన వారే. ఈ యుద్ధంలో నీ చేతిలో కాకపోయినా ఒకరి చేతిలో ఒకరు చావక తప్పదు. నీవు కేవలం నిమిత్త మాత్రుడవు అనే భావాన్ని బోధించాడు కృష్ణుడు. మరి కాలం కేవలం లయకారకమేనా అంటే కాదని చెప్పాలి. కాలానుగుణంగా జీవులు పుడుతుంటాయి, మరణిస్తుంటాయి. సృష్టి, లయం రెండూ కాలస్వరూపాలే. ఈ రెండు కలిపి కాలము అని అనవచ్చు. భూతకాలంలో అంటే జరిగిపోయిన కాలంలో పుట్టిన వాళ్ళు రాబోయే కాలంలో మరణిస్తారు. ఆ పుట్టిన సమయము, మరణించే సమయము మధ్య ఉన్న కాలం మాత్రమే వర్తమానమవుతుంది. అందుకే పల్లెలలో ఏమీ చదువుకోని వాళ్ళు ఇవాళ చేస్తే రేపటికి 2 ఏంటట అని మరణాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. అన్నీ తెలిసిన వాళ్ళే మరణానికి భయపడుతుంటారు. కానీ మరణం అనేది ఒక వరమని, అది కాలం యొక్క ధర్మమని, అందుకే దానిని కాలధర్మమని అంటారని తెలుసుకున్నవాడే జ్ఞాని. మరి ఇదివరకు పరమాత్మ అన్నారు, ఇప్పుడు కాలం అంటున్నారు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి అనే సందేహం రావచ్చు. బంగారం కొట్టుకు వెళ్ళాం. అక్కడ వివిధములైన ఆభరణాలు ఉన్నాయి. కొన్ని మెడకు వేసుకునేవి, కొన్ని నడుముకు పెట్టుకునేవి, కొన్ని వేళ్లకు పెట్టుకునేవి. కానీ ఈ ఆభరణములలో ఉన్న మూల పదార్థం అంతా బంగారమే, కానీ మరొకటి కాదు. అలాగే పరమాత్మ ఒక్కడే. అది పారమార్థిక సత్యం. కానీ వ్యవహారంలో ఆ పరమాత్మ కాలముగా చెప్పబడుతున్నాడు. సృష్టి, స్థితి, లయములను నిర్వర్తిస్తున్నాడు. దీనినే వ్యావహారిక సత్యము. ఆభరణములు వ్యావహారిక సత్యమైతే ఆ ఆభరణాల్లో నిండిన ఉన్న బంగారం పారమార్థిక సత్యం. కాబట్టి వ్యావహారిక దృష్ట్యా పుట్టడం, పెరగడం, వివాహము, పిల్లలు, బంధువులు, సుఖ సంతోషాలు, వ్యాధులు, ముసలితనము, మరణము ఇవన్నీ తప్పవు. ఇవన్నీ ప్రతివాడు అనుభవించాల్సిందే. అవతార పురుషులు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. ఇది అందరూ తప్పకుండా అంగీకరించవలసిన సత్యం. ఇవన్నీ ప్రతి వాడి జీవితంలో తప్పించుకోలేని పరిణామాలు. అదే పారమార్థిక సత్యం ప్రకారం చూస్తే పుట్టుక, పెరగడం, మరణం ఇవన్నీ మిథ్య, కేవలం నాటకం. నేను శరీరం కాదు, ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవాలి. ఒక నియతి ప్రకారం ఇదంతా జరుగుతూ ఉంది. అందరం పరమాత్మ స్వరూపులమే అని తెలుసుకోవడమే జ్ఞానం. ఇలా అర్థం చేసుకుంటే పరమాత్మ కాల స్వరూపుడనే విషయం చక్కగా అర్థమవుతుంది. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.